నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. లిక్కర్ స్కామ్ అంటూ చేస్తున్న హంగామా అంతా కూటమి సర్కార్ సృష్టించిన బేతాళ కథ. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆదేశాలు. ఢిల్లీలో పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం. ఏపీలో 5 ఏళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని మూతవేసిన వైసీపీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు, వెంకటాపురం గ్రామాల్లో కాలువ గట్లను రహదారులుగా మార్చే పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో రైతులను పూర్తిగా విస్మరించిన జగన్ కు ఆ పార్టీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రైతుల రహదారుల కోసం ఒక్క తట్ట కంకర వేయలేదని మండిపడ్డారు. కాల్వల్లో ఒక తట్ట పూడిక మట్టి తీసింది లేదని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రానికి వైసీపీ అవసరం లేదని, ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి నిమ్మల విమర్శించారు. పాలకొల్లు మండలం లంకల కోడేరుకి సంబంధించి కోడేరు నెంబర్ 1 బ్రాంచ్ ఛానల్ కి గ్రావెల్ రోడ్డు కోసం 20 లక్షల రూపాయలు, కోడేరు నెంబర్ 1 బ్రాంచ్ ఛానల్ అది డీసిల్టింగ్ మట్టి తవ్వడానికి 9.99 అంటే 10 లక్షల రూపాయలు, వెంకటాపురం రాపాక ఛానల్ ఏదైతే ఉందో దీని మీద గ్రావెల్ రహదారి కోసం 41.50 అంటే దగ్గర 42 లక్షల రూపాయలు గ్రావెల్ రహదారికి, వెంకటాపురం ఏదైతే ఇక రాపాక ఛానల్ ఏదైతే ఉందో ఇది డీసిల్టింగ్ కి 9.95 లక్షల రూపాయలు, మొత్తం 81.44 లక్షల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాపాక ఛానల్ మీద కూడా గతంలో కూడా నేను కూడా 2 సార్లు పాదయాత్ర చేశాం. ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నడుచుకుంటే వెళ్తే కనీసం దారి లేక, అంటే కాలువ వెంబడి నడవడానికి కూడా రహదారి లేక ఆ పక్కన్నటువంటి కొబ్బరి తోటల్లోంచి చెరువు గట్ల నుంచి వాళ్ళ ఆపాలు తీసుకుని మళ్ళీ అట్లాగా నడుచుకుంటూ కొంత చోట వెళ్తే ఏదైతే రైల్వే లైన్ మీద కూడా నడుచుకుని దాటుకున్నాం తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రాపాక ఛానల్ గట్టు మీద నడిచే పరిస్థితి లేదు. రైల్వే లైన్స్ మీద కూడా నడుచుకుంటా పోయాం. అంటే ఆ రకంగా కాలువ గట్టు మీద నడవడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ దానికి పెద్ద ఎత్తున మరి గ్రావెల్ రోడ్లు పెడుతూ ఉన్నాం. అంటే దీనివల్ల ఏంటంటే రైతాంగం స్వేచ్ఛగా నడవడానికి, ఆ రోడ్లు కాలం వెంబడి చూసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అధికారులు కూడా వాటర్ ని ఎక్కడో మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి గంటా గలాసులు గాని, లస్కర్లు గాని, అదేవిధంగా ఏఈలు గాని ఏదైతే ఈ మధ్యలో ఇట్లా వంతుల వారి విధానం ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి యొక్క గ్రావెల్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. పాలకుల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక తట్ట గ్రావెల్ రోడ్ ఎక్కడైతే వేశారు అన్నదాతకి, ఏ కెనాల్లో అయినా ఏ డ్రైన్లో అయినా సరే ఒక తట్ట మట్టి డీసిల్ట్ తీయడం మీరు ఎక్కడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయక రాష్ట్రం, రైతాంగం 70-80% రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం. అటువంటి రైతాంగానికి ₹1 పని చేయనటువంటి వాళ్ళు, ఆ రైతుకి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు ఇంకా పార్టీ పెట్టుకుని ఎవరిని ఉద్ధరిస్తారు? ఇంకా చేత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి దూరమైనటువంటి పరిస్థితుల్లో రైతులను పట్టించుకోలేనటువంటి స్థితిలో ఆ పార్టీ మనుగడ కూడా భవిష్యత్తులో ఉండదు అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రైతు కంట కన్నీరు మరి తల్లి కంట కన్నీరు మంచిది కాదంట. మరి ఆ రకంగా రెండిట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. అటువంటి పార్టీకి, అటువంటి నాయకులకి రేపు భవిష్యత్తులో కూడా ఓట్లు అడిగేటువంటి అర్హత కూడా ఈ నియోజకవర్గంలో లేదని చెప్పి తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ చేస్తున్న హంగామా అంతా కూటమి సర్కార్ సృష్టించిన బేతాళ కథ అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాలినంతా పోగు చేసి ప్రభుత్వం తప్పుడు కేసులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ఆధారాలు లేని ఈ కేసులో అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై నమోదైన కేసులకు కౌంటర్ గా చంద్రబాబు డైరెక్షన్ లో ఈ లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా అనేక ఆధారాలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని A3గా ఉండడం, అలాగే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, అప్పటి ఒక IAS ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఆ కేసులో నిందితులుగా సాక్ష్యాధారాలు సేకరించే సందర్భంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రతిగా అదే అంశాలతో ఈ ప్రభుత్వం పైన కక్షగట్టి బేతాళ కథలు, కుట్రలు ఇవన్నీ చేసి గాలినంతా పోగు చేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరో వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంట్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఈ మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే, ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024 ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు ఏపీఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి ఇందులో ఏమేమి జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే ఆ అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా 9 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది 9 రోజుల్లోనే. ముఖేష్ కుమార్ మీనాక రిపోర్టు 18/9/2024 సమర్పిస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయన 20/9/2024 కంప్లైంట్ ఇస్తాడు. ఎఫ్ఐఆర్ 23/9/2024 రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ కమిటీ ఈ 9 రోజుల కాల వ్యవధిలో ఎవరెవరిని ఏ అధికారులను విచారించారు, ఏ రికార్డులను పరిశీలించారు అనేది చెప్పకుండా ఎఫ్ఐఆర్లో ముద్దాయి కాలం ఒకటి ఉంటుంది, కాలం నెంబర్ 7 అని, అందులో ముద్దాయి పేరు ఉంటుంది. అక్కడ అన్నోన్ అక్యూజ్డ్ అని మాత్రం పెడతారు. అంటే ముందు కేసు రిజిస్టర్ చేసేసి తర్వాత తమకు కావాల్సిన వాళ్ళని ఎవరెవరిని రాజకీయ కక్ష తీర్చుకునే దానికి ముద్దాయిలు ఎవరెవరైతే అవసరమవుతారో వాళ్ళని దీంట్లో చేర్చేదానికి అనుగుణంగా ఆ కాలంలో ముద్దాయిల పేరే లేదు. సిఐడి వాళ్ళు హడావిడిగా కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇది రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం, ఒక ఎనానిమస్ లెటర్ ఒక రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని ఈ అక్రమ కేసు బనాయించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో లేని మద్యం స్కామ్పై చంద్రబాబు ఈ కుట్రలు చేస్తూ ఈ కథ నడిపిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సీఈఓ వివి లక్ష్మణరావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు ఇవ్వడానికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాంటి వాటిలో వచ్చేదే ఎప్పుడో ఒకసారి గ్రీవెన్సెస్ 2 వారాలకు 3 వారాలకు వస్తుంది. అలాంటి వాటిలో మెమో తెచ్చుకుంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మాత్రం ఐ విల్ టేక్ ఇట్ సీరియస్. రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ కొంత గ్రే ఏరియాస్ ఉంటాయి, కొన్ని చేయలేకపోవచ్చు, మనం ఇచ్చిన ఎండార్స్మెంట్స్ కి అవగాహన ఉందో అవగాహన లేకనో చూసుకోకుండా పోయిండొచ్చు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ లెస్ లోడ్ ఆల్సో ఆర్ నాట్ అప్లోడింగ్ అటాచ్మెంట్స్ రెగ్యులర్లీ. దయచేసి అర్థం చేసుకుని నేను మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా నా దగ్గరికి సంతకాలకు వచ్చినప్పుడు నేను అది ఎవరికి ఇస్తున్నామేమో చూసే పెడతాను, ఏ గ్రీవెన్స్ వల్ల దేనికి వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ దట్ మెసేజ్. అండ్ మీకు ఎవరైతే మెసేజ్ పంపిస్తుంటారో ఈ ఎక్కడ పెండింగ్ ఉంది ఏముందో ప్రతి మెసేజ్ నాకు వస్తుంది అంతే కదా, నాకు వచ్చిన తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను కదా. సో దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్, జస్ట్ బికాస్ ఐ am not sitting in that review that doesn't mean that I don't know. I understand, I know some areas where we have to improve, I know some areas where we are doing well. So దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ HODs.
మీరు మెమోస్ పెట్టుకోకండి. దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఈచ్ ఆఫ్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతులు ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 8వ వార్డు ప్రగతి జూనియర్ కళాశాల 23వ వార్డు ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ టైలరింగ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు మహిళల అభ్యున్నతి కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేషన్ వారు ఆర్థికంగా వెనకబడిన సోదరిమణులందరూ కూడా కుట్టు మిషన్ నేర్పించడమే కాకుండా ట్రైనింగ్ అయిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ ఇదంతా ఏంటంటే ప్రతి వ్యక్తి బతుకుదెరువు నేర్పాలి. మనం ఇచ్చే డబ్బులు వాడుకుంటారు కానీ శిక్షణ ఏదైతే పొందామో మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని నగరాల్లో కూడా మన తాడేపల్లి పట్టణంలో దాదాపుగా కాన్స్టిట్యున్సీకి 680 మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ప్లస్ మిషన్ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ చాలా టైలరింగ్ ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసు. ఇవాళ లేడీస్ టైలరింగ్ ఉన్నంత ప్రాముఖ్యత మగోళ్ళు బట్టలు కుట్టిన అంత రాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఆ విద్య ఎక్కడికి పోదాం. మీ జీవితానికి ఒక రోజుకి 25,000 30,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక జాకెట్ కుడితే 4,000 రూపాయలు. చాలా మంది ఇది కష్టపడాలనుకున్నా కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో కష్టపడతారు. ఇంట్లో బయట రాని పరిస్థితుల్లో కూడా కొంతమంది మన పిల్లలకి లేదా ఆర్థికంగా కుటుంబానికి సహకారం చేయాలనే ఆలోచనతో మరి మీరు చేసేది తప్పేం కాదు, మనం కష్టపడుతున్నాం. కాబట్టి దీన్ని శ్రద్ధగా నేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారి సంకల్పం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి టైం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా మళ్ళీ తాపి వాళ్ళకి తాపి పని నేర్పించడం, ఫిట్టర్ నేర్పించడం, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ మనం చేసాం ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సిగ్గుపడవలసిన అవసరం లేదు. అయ్యో మనం ఇల్లు దాటి వెళ్ళలేదు, మనం ట్రైనింగ్కి వెళ్తున్నాం, ఎవరేం అనుకోరు. కష్టపడడం అనేది తప్పు కాదు, దొంగతనం చేయడం తప్పు. వాళ్ళకి మగోడు సమానంగా స్త్రీ కూడా అలాంటి సౌలభ్య హక్కులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ దీనికి జంగకుండా ఇవన్నీ నేర్చుకుని స్కీమ్లన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇవాళ ఇదే కాదు, మనం అడిగినంత లోన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వాలు చేపడతాం. ఒక స్త్రీమూర్తికే ఇస్తారు, అది ఒక సోదరిమణికి ఇస్తారు. మగవాళ్ళకి ఎవరు దుర్వ్యసనాలు పాలయ్యి వాళ్ళు మళ్ళీ పాడు చేసి కుటుంబాన్ని చూడలేదని మన ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా సరే ఆ ఇంట్లో ఆడవాళ్ళ పేరు ఇమ్మని చెప్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన ఆలోచనలు కూడా మనం రూపుదిద్దించాలి. వికసిత్ భారత్ అని చెప్పుకుంటే కాదు, మనం అందరూ బాగున్నాం అంటేనే వికసిత్ భారత్. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీకు ఏం తెలియకపోయినా మీరు అడిగి తెలుసుకోండి. మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి 90 డేస్ 3 నెలలు మీరు నేర్చుకుని ఉచిత కుట్టు మిషన్ కూడా మీరు తీసుకెళ్లి మీ జీవితానికి ఆర్థికంగా ఎదగడానికి వాడుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.